హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసరికి చేమకుర్తి దగ్గర రామతీర్థం అనే గ్రామంలో వచ్చేసరికి శివాలయం, అదేవిధంగా కొన్ని ప్రకృతి అందాలు అయితే చూద్దాం. ఎవరు వీడియో మిస్ అవ్వకండి. వీడియోలో రామతీర్థం ప్రకృతి అందాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రామతీర్థం మనం రావాలంటే దుమ్ము ప్రభావం ఎక్కువ, చాలా జాగ్రత్తగా రావాలి. నేను వచ్చేసరికి చేమకుర్తి నుంచి మెయిన్ లైన్లో వెళ్లకుండా చేమకుర్తి నుంచి పొదిలిపోయే లైన్లో చివరికి వచ్చిన తర్వాత ఆర్చ్ ఉంటుంది ఫ్రెండ్స్, అనమాట మట్టి రోడ్లోంచి. లొకేషన్ అయితే అసలు మామూలుగా లేదనమాట. కాలువ మీద చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ దాటి అవతలకు పోతే శివాలయం ఉంటుంది. మీకు ఆ శివాలయం కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ చూపిస్తాను. వీడియో మెయిన్ కంటెంట్ వచ్చేసరికి ప్రకృతి అందాల కోసమే. ఇక్కడ రామతీర్థంలో వచ్చేసరికి శివాలయం వెనక రాముల వారి స్వామి గుడి పక్కన గోశాల చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడల్లా ఈ గోశాలను కూడా ఒకసారి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. వీటికి ఏదైనా ఆహారం కూడా పెట్టండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇక్కడ గోవులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మోక్ష రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే చూద్దాం. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారిని రాములవారి స్వామి వారు అభిషేకం చేశాడనమాట. పురాత కాలంలో ఈ చుట్టుపక్కల వచ్చేసరికి పూర్తిగా ఎడారనమాట. రాములవారిసే ఏర్పడిన ఈ యొక్క కోనేరు నీళ్ళనే చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఈ ఊరి పేరు వచ్చేసరికి రామతీర్థంగా పేరుగాంచింది. ఇంకా ఈ గుడి పక్కన గంగమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం వచ్చేసరికి చైత్ర పౌర్ణానికి అమ్మవారికి తిరునాళ్ళ మహోత్సవం చాలా అద్భుతంగా చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది రాముల వారిసే ఏర్పరిచిన కోనేరు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం పూట నేచర్ పరంగా చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు రామతీర్థం ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత గుడి వెనుకున్న ఈ యొక్క కోనేరుని చూడండి. ఇక్కడ ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క రామతీర్థం మీరు కానీ వచ్చారంటే నేచర్ పరంగా మీరు చాలా ఆస్వాదిస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ చాలా దేవాలయాలు, అదేవిధంగా సత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సాయిబాబా స్వామి గుడి, రాములవారి స్వామి గుడి, శివాలయం, గంగమ్మ తల్లి గుడి, గోశాల, ఇటువంటి చాలా మీరు చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, నంది. ఈ యొక్క ప్రదేశం ఎక్కడంటే ఇక్కడ శివాలయం గుడి పక్కన కొద్దిగా లెఫ్ట్లో కాలం మీనగా బ్రిడ్జి పక్కన మీనగా వస్తే ఇక్కడ ఇంకొక చిన్న శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్, కొండమైన శివాలయం. మళ్ళీ ఇక్కడ ఋషులు, మునులు, అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి. కింద వచ్చేసరికి చిన్నగా ఉన్నాడు అనమాట శివుడు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఈ యొక్క విగ్రహాలు వచ్చేసరికి చాలా పురాతనమైన విగ్రహాలు అనమాట. నాకైతే అసలు మైండ్ పోయిందనమాట ఇక్కడ చూస్తుంటే. ఇక్కడ కొండకాడు వచ్చేసరికి పొంగల్లో కూడా పెట్టుకుంటారనమాట. ఇంకా మీకు ఈ వీడియోలో చూడండి, చిన్న అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠ చేసిందనమాట. ఇక్కడ ఇంకొచ్చేసరికి ఇంకా నాగేంద్ర స్వామి వారు కూడా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, పుట్ట పక్కన నాగేంద్ర స్వామి వారు అయితే కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారనమాట. ఈ యొక్క ప్లేస్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా, నీట్గా, చాలా చూడవలసిన ప్రదేశం లాగా అనిపించింది. ఇక్కడ రెస్ట్ తీసుకుంటే మాత్రం కాసేపు కూర్చొని స్వామివారిని ఇక్కడ చూస్తా, అదేవిధంగా ఇక్కడ పురాతన కాలమైన విగ్రహాలు ఇక్కడ బయట వదిలేసి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొండ, నేచర్ చూడవలసిన ప్రదేశాలు అనమాట. రామతీర్థం అయితే మనకు గుర్తొచ్చేది కోరి, అదేవిధంగా మైనింగ్స్ అనమాట, గ్రానైట్స్. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. చేమకుర్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క రామతీర్థం. లొకేషన్కి అయితే ఇక్కడ చాలా మంది క్యాంపింగ్ చేసుకోవటం కానీ, అదేవిధంగా ఇక్కడ దుమ్ము మాత్రం అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. చేమకుర్తి నుంచి ఇక్కడ రామతీర్థం వెళ్ళే లోపు అయితే దుమ్ముగా ఉంటుంది అనమాట. నేను వచ్చిన ప్రదేశం వచ్చేసరికి చేమకుర్తి నుంచి పొదిలి లైన్లో వచ్చేసరికి కొద్దిగా ముందుకు వస్తే బైపాస్ దగ్గర ఆర్చిలోంచి లోపలికి వచ్చాను అనమాట. మట్టి రోడ్ నుంచి వచ్చాను. మెయిన్ లైన్ ఇంకోటి ఉంటుంది, తార్ రోడ్ లైన్. ఇక్కడ వస్తున్నారు కదా, వేస్ట్ రాళ్ళన్నీ ఇక్కడ ఒక కొండలాగా పేర్చి రాళ్ళన్నీ వేస్ట్కి ఇక్కడ పడేస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేవి చాలా ఉంటాయి అనమాట. సుమారు 500 పైనే ఉంటాయి. ఇక్కడ ఇంకా ట్యాక్సెస్ పే చేయలేక ఎన్ని అయితే ఫ్యాక్టరీలు నడుస్తున్నాయో, ఎన్ని నడవట్లేదో మనకైతే తెలియదు ప్రజెంట్ అయితే. కాకపోతే ఇక్కడ కొన్ని లొకేషన్స్ చూస్తే అసలు నాకు మైండ్ షాక్ అయిందనమాట. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుకుమార్ సినిమాటిక్స్.